వలస పాత్రికేయ మిత్రులకు మీడియా సోదరులకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన మీద అబద్ధపు ప్రచారాల మీద అంటే దాని హైపోథెటికల్ అంటే జరగచ్చు అని ప్రజల్ని మభ్యపెట్టే విధానం మీద ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఉండబోతోంది. అందులో మొదటిగా మొన్న ఏప్రిల్ 1 నాడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఏమనంటే అత్యంత బాధాకరమైనటువంటి ప్రకటన. అది ఏంటి అనంటే పిల్లలు ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నటువంటి పిల్లల యొక్క సంఖ్య చదువుకున్నటువంటి పిల్లల సంఖ్య తగ్గుతుంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాల్లో భాగంగా ప్రతి పేదవాడికి నాణ్యమైనటువంటి విద్య అందించడంలో ఇది వన్ ఆఫ్ ది మౌలిక సదుపాయం కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాయి. మీరు విద్య పట్ల మీరు చూపిస్తున్నటువంటి చొరవ ఏమిటి? ఈ విద్య పట్ల మీరు చేస్తున్నటువంటి కానీ పనులు ఏమిటి? నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ ఉన్నారా? నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తూ ఉన్నారా మీరు? మేము విద్యా వ్యవస్థలో మేము ఏ స్థాయికి తీసుకొని వెళ్ళాము అని అంటే కేరళ అన్నది హైలీ లిటరసీ రేట్ ఇన్ ది కంట్రీ హ్యావింగ్ ఆఫ్ 24%. అప్పుడు మా టైంలో, మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యా వ్యవస్థలో మేము ఏ స్థాయిని తీసుకొని వెళ్ళాము అంటే వాటి యొక్క ప్రమాణాలు ప్రతి పేదవాడికి కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తాం మేము. ఇవాళ అటువంటి లక్ష్యం ఏ స్థాయికి మేము తీసుకొని వెళ్ళాము అని అంటే జనరల్గా మన దేశంలో కేరళ హైలీ లిటరసీ రేట్ అని అంటారు. ఆనాడు కేరళ 24% ఇస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి 28% ఇచ్చినారు. అంటే ఏంటి? లిటరసీ రేట్ పెరిగింది అని. లిటరసీ రేట్ పెరిగిందని చెప్పేసి 28% కేంద్ర ప్రభుత్వమే ఆనాడు రిలీజ్ చేయడం జరిగింది. పిల్లలు చదువుకు దూరం అవుతున్నారు, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఇదే కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్య పట్ల వాళ్ళు చూపిస్తున్న చొరవ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ అంతేకాకుండా ఇవాళ కూలీ నాలి చేసుకునేటువంటి పిల్లలు, మన ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి పిల్లలు, వాళ్ళు అమెరికాలో అంతర్జాతీయ వేదిక మీద ఇంగ్లీష్లో ప్రసంగించి వచ్చినటువంటి పరిస్థితులు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయి. మా హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇది జరిగింది. జరగలేదా? మేము ఇంగ్లీష్ మీడియం ప్రమోట్ చేసాం, విద్యని నెక్స్ట్ లెవెల్కి మేము తీసుకొని పోయినాం. ఎస్, మేము గర్వంగా కూడా చెప్తాం ఆ విషయాన్ని. విద్యను మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకొని పోతే ఇవాళ మీరు రాగానే ఏం చేస్తా ఉన్నారు? ఇంగ్లీష్ మీడియం తీసేశారు, టోఫెల్ తీసేసినారు, బైజూస్ కంటెంట్ తీసేసినారు, మళ్ళీ యథావిధిగా ప్రైవేట్ స్కూల్స్ ఏంటంటే ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది. అది జరుగుతుంది కాబట్టే కదా ఇవాళ ఏంటంటే గవర్నమెంట్ పిల్లలు అందరూ కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయే పరిస్థితి మనం చూస్తాము. అవునా కదా? ఇంతకంటే దయనీయమైనటువంటి పరిస్థితి ఉంటుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఒక ప్రభుత్వ రంగాల్లో స్కూల్స్ కానీ, ప్రభుత్వ రంగాల్లో కాలేజీలు కానీ, ప్రభుత్వ రంగంలో ఎందుకు నడుస్తాయండి? బిలో పావర్టీ లైన్. అంటే వాడు డబ్బులు అంతంత స్థాయిలో ఖర్చు పెట్టి విద్యను చదువుకోలేడు కనుక విద్యను కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండకూడదని, విద్య అన్నది సగటు సామాన్యుడు హక్కుగా భావించి మేము ఇంగ్లీష్ మీడియాన్ని ప్రమోట్ చేసాం. బైజూస్ కంటెంట్ ద్వారా విద్యని మరింత సులభం చేసాం. టోఫెల్ని కూడా మేము ప్రమోట్ చేసాం. కానీ ఇవాళ ఏం జరుగుతోంది? ఈ రాష్ట్రంలో ఎటుపోతా ఉంది? మేము మిడ్ డే మీల్స్ ఏదైతే జగనన్న గోరుముద్ద, జగనన్న ఇవి ఉన్నాయో అవన్నీ కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి మెనూ ప్రకారం పద్ధతిగా ఆన్ టైం పద్ధతిగా ఫుడ్లో క్వాలిటీ లేకపోతే నిర్మోహమాటంగా తీసేసే విధంగా
మేము ఒక పేరెంట్స్ కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ పేరెంట్స్ కమిటీ దాన్ని మానిటరింగ్ చేసే విధంగా, దానిని ఆ పై అధికారులు మానిటర్ చేసే విధంగా మేము ఏంటంటే ఆనాడు నాడు నేడు కార్యక్రమాన్ని కూడా చాలా స్పీడ్గా మేము చేసాం. ఏ స్థాయిలో దీన్ని తీసుకొని వెళ్ళాము అని అంటే 76 ఏళ్ళ సుదీర్ఘ భారతదేశంలో మన ప్రభుత్వ పాఠశాల బాగు చేయాలన్న ఆలోచన ఏ రాష్ట్రానికి రాకపోతే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దానికి శ్రీకారం చుట్టారు. ఈ దేశం మొత్తం మీద ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దానికి శ్రీకారం చుట్టారు, దాన్ని ముందుకు తీసుకొని పోయినారు. దానికి యూనిఫామ్స్ కానీ మంచి చెడ్డ అన్నీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏది మానవ వనరుల శాఖ ఏం చేస్తూ ఉంది? ఇక్కడ గాడిదలు కాస్తూ ఉన్నారా లోకేష్ గారు అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాయి. వాళ్ళ విద్యా ప్రమాణాలు సగటు పేదవాడికి అందించలేనటువంటి నీవా ఈ రాష్ట్రానికి రేపు ముఖ్యమంత్రి అవుతావు అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాయి. వాళ్ళ నువ్వు విద్యా ప్రమాణాలను నువ్వు అందించలేనప్పుడు ఈ రాష్ట్రాన్ని నువ్వేం చూస్తావే? నీకు అనుభవం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటువంటి విజన్ కూడా నీకు లేదు. దాన్ని మీరు పేర్లు మార్చుకోండి, మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి. ఆ విధానాన్ని కనుక మీరు కంటిన్యూ చేస్తుంటే ఇవాళ మనం మరెన్నో మనం అద్భుతాలు చూసేవాళ్ళం విద్యారంగంలో. ఈ రాష్ట్రంలో మా హయాంలో ప్రైవేట్ స్కూల్స్ వదిలేసి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి చదువుకున్నారు పిల్లలు మా హయాంలో. కానీ ఈ కూటమి హయాంలో, ఈ తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు వదిలేసి ప్రైవేట్ పాఠశాలలు చదువుకోవడానికి పిల్లలు పోతా ఉన్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఏదైతే కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నారో అదే బీజేపీ ప్రభుత్వం, అదే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది మొన్న. అది అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితి. అది ఒకవైపు అయితే ఇవాళ మీ అందరికీ కూడా ఒక వీడియో చూస్తాను, మీరు అది చూసిన తర్వాత మనం మాట్లాడదాం. Change in government in the whole state of Andhra Pradesh. It was then the real problem for not only Amaravati, but the real problem for the whole state of Andhra Pradesh happened, sir. That 5 years, 2019 to 24, the government that was ruling Andhra Pradesh, it was one of the darkest times. It was one of the darkest times Andhra Pradesh has gone through, sir. Now that 5 years, the development of Andhra Pradesh has gone back 50 years, sir, and they are still repaying for that. Sir, in the 2019, when the new government came into existence in the state of Andhra Pradesh, they have totally, whichever way they had to destruct Amaravati, they had kind of gotten all these plans, sir, one after the other. And when they came into power, sir, the first way to destruct Amaravati, the first plan was to create the confusion of 3 capitals. 3 capitals in Andhra Pradesh. The confusion was that not only to create a confusion of not having any capital, one was to destroy the capital Amaravati, which was happening, and the second part of it was to create some kind of division within the state, so that the states, within the state also, when the whole idea of Amaravati was being done, the Amaravati needed land, and the land. Sir, I am a civil aviation minister right now. I can talk about airport projects where you need 1,000 acres or 2,000 acres. It's a big challenge, sir. The moment you say the airport we are trying to build, it is easy to say that we are trying to build an airport, but when it comes to compiling of land, when it comes to acquiring of land, it is a gigantic task for any state government. Now here, when we wanted to build a world-class capital for Andhra Pradesh, just because of the conviction of one man, just because of the faith that people had in one man, and especially the farmers of Amaravati, where 3 crops were growing in that region, in 58 days, 34,000 acres have been donated by 29,000 farmers. They have given it voluntarily for the construction of the capital, sir. That is the large-heartedness of Amaravati people, large-heartedness of Amaravati farmers. Sir, రైట్, విన్నారు కదా. మన గౌరవనీయులైనటువంటి రామ్మోహన్ నాయుడు ఈ జిల్లా నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచినటువంటి ఎంపీ, ఈ జిల్లా నుంచి ఎంపీగా గెలిచి పంపిస్తే సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా, కేంద్ర మంత్రిగా ఆయనకి ప్రమోషన్ వచ్చింది. రైట్, ఆయన మాట్లాడుతూ ఆయన మాట అన్నాడండి, బ్రిటిషర్స్ పాలనని. ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బ్రిటిషర్స్ పాలనగా అభివర్ణించారు. రైట్, ఫైన్. కానీ ఇవాళ నేను సూటుగా అడుగుతా ఉన్నా, ఇవాళ రామ్మోహన్ నాయుడు గారికి కానీ లేదా అచ్చెన్నాయుడు గారు కానీ ఈ జిల్లాకి మీరు వరకబెట్టింది ఏమిటి? నేను అడుగుతా ఉన్నా ఇవాళ. ఎస్,
మాకు డార్కెస్ట్ ఎరా అంటే చీకటి రోజులు అన్నవి మాకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాలేదండి. మేమేంటి ఫాస్ట్గా అత్యంత గ్రోత్ని పికప్ చేసే విధంగా మేమేంటంటే 3 రాజధానులు ఎంచుకొని అందులో వైజాగ్ ఈ రాష్ట్రంలో అత్యంత పెద్ద సిటీ ప్లస్ పోర్ట్ సిటీ ప్లస్ డెవలప్ అయినటువంటి దానికి అదే డెవలప్ అయినటువంటి సిటీ కాబట్టి ఒకంత కొంచెం పెట్టుబడి పెడితే అదే రాజధానిగా మనం చేసుకొని ముందుకు పోయి ఉంటే నా ఆలోచన చేసి ఎందుకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన పరిస్థితులు ఏంటి, మనకు ఉండేటువంటి వనరులు ఏంటి, దానికి అనుగుణంగా మనం వెళ్తామా, లేదంటే ఒక అపూత కల్పనని సృష్టించుకొని నువ్వు ల్యాండ్ బ్యాంక్ సంపాదించుకొని వీటికి మనం చేసుకొని ముందుకు వెళ్తామా? ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ కానీ మీడియా కానీ లేదా ఇక్కడ ఉండేటువంటి మావోలు కానీ ఒక్క సామాన్యుని అడిగినా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాజధాని అని అంటున్నారో అది సాధ్యపడుతుందో? అది జరిగే పనా? చెప్పండి పోనీ మనం. అది జరిగే పని కాదు. లేదు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా 200 సంవత్సరాలు బతుకుతారని పైనుంచి ఏమైనా రాసుకొని వచ్చినారా? లేదు మా గవర్నమెంటే 200 సంవత్సరాలు ఉంటుందని చెప్పి పైనుంచి ఏమైనా రాసుకొని వచ్చినారా మీరు అనుకున్న ఆ పని పూర్తి చేయడానికి? ఈ ప్రభుత్వం వెళ్తా ఉంది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎస్ శ్రీకాకుళం జిల్లా నిన్ను కానీ మీ నాయనని కానీ మీ బాబాయిని ఎన్నుకోవడం వల్లే వాళ్ళకి చీకటి రోజులు నడుస్తూ ఉన్నాయి. ఎస్ చీకటి రోజులు నడుస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇవాళ నేను చెప్తా ఉన్నా, ఈ జిల్లా 50 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఇవాళ నువ్వు అన్నది కరెక్టే రామ్మోహన్ నాయుడు, ఈ జిల్లా 50 సంవత్సరాలు వెనకబడిపోయింది, అది మర్చిపోకండి. ఆయన అంటూ ఫార్మర్స్ కోసం మాట్లాడుతూ ఉన్నాడు కదా. అదే రైతుల దగ్గర మీరు భూమి తీసుకొని 1600 SFT అని చెప్పేసి కమర్షియల్ ల్యాండ్స్ మీరేంటంటే రేటు కట్టి బాండ్లు ఇచ్చారే, ఆ విషయాన్ని బహుశా మర్చిపోయారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు రేటు కట్టలేదా? రేటు కట్టి దానికి తగ్గ బాండ్స్ మీరు ఇవ్వలేదా? ఇవాళ ఎవరెవరు రైతులైతే ఇచ్చారో ఆ భూములు ఆ ఇచ్చినటువంటి రైతులందరూ కూడా హలో లక్షణాన్ని ఏడుస్తూ ఉన్నారు, నేరకపోయి మేము వీళ్ళకి భూములు ఇచ్చామని చెప్పి. వెళ్ళి చూద్దాం బాండి. మన అసెంబ్లీకి వెళ్ళే దారిలోనే మనకి టెంట్లు కట్టి వేస్తున్నాయి రాజధాని రైతులు వీరోచుకున్నాం తాడేపల్లి దగ్గర. నువ్వు రీల్స్ మానేది రియాలిటీకి రానాడు. రామ్మోహన్ నాయుడికి నేను ఒకటే చెప్తాను, నువ్వు రీల్స్ వదిలేసి రియాలిటీలోకి రా. రియాలిటీలోకి వచ్చి నువ్వు చూడు ఏం జరుగుతూ ఉందో. ఇవాళ బ్రిటిషర్స్ పాలన అని చెప్తా ఉన్నాడు కదా ఆయన. ఇవాళ నేను ఒకటి మాట నేను చెప్పదలుచుకున్నాను. ఎస్ మీ నాన్నగారి హయాంలో కానీ నీ హయాంలో కానీ మీ బాబాయ్ గారి హయాంలో కానీ ఈ జిల్లాలో బ్రిటిషర్స్ పాలన జరుగుతూ ఉంది. అందులోకి అక్కడ ఈయన భూసేకరణ కోసం కూడా చెప్పినాడు. ఎస్ ఒక రాజధాని అంటే చిత్తడి నేలలు అండి ఇవి. నువ్వు చిత్తడి నేలలో రాజధాని కట్టాలి అని అనుకుంటే 3 పంటలు పండే ఏరియాని నువ్వు తీసుకొని నువ్వు అక్కడ రాజధాని కడతాను అని అంటే జరిగే పని. 3 పంటలు పండే ఏరియా శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది? అక్కడ వద్దు, ఆ 3 పంటలు పండే ఏరియా ఈ దేశంలో ఉండేటువంటి ధాన్యాగారంలో అమరావతి కూడా ఒక భాగం, దయించి అక్కడ పెట్టకండి అని చెప్పలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇవేవి వాస్తవాలు కావా? ఎవరిని మబ్బెట్టి మోసం చేయదలుచుకున్నారు మీరు చెప్పండి? ఏ తమాషాగా ఉందా? నీకంటే బాగా మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారండి, కాకపోతే వాళ్ళకి అవకాశం రాలే, నీకు అవకాశం వచ్చినటువంటి అవకాశాలను మీరు సద్వినియోగం పరచుకోవట్లేదు, దుర్వినియోగం పరుస్తూ ఉన్నారు. రైట్, ఆ టైం వచ్చిన నీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఇది బ్రిటిషర్స్ పాలన అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు కదా. రైట్, మీది బ్రిటిషర్స్ పాలనే. ఎస్, ఎందుకనంటే పోర్ట్, ఉదాహరణకి పోర్టే తీసుకో, మూలపేట పోర్ట్. మీరేం చేస్తూ ఉన్నారు? దానికి కావాల్సినటువంటి ల్యాండ్ అంతా కూడా ఎక్కువ జరిగిపోయింది, అవునా కదా? మూలపేట కానివ్వండి, రామయ్యపట్నం సగం పనులు కూడా పూర్తి అయిపోవడం జరిగినటువంటి టైం అది. ఇవాళ మీరు వచ్చి మళ్ళీ ఇంకో 15,000 ఎకరాలు కావాలి ల్యాండ్ బ్యాంక్. దేనికోసం? మరి దీన్ని ఏమంటారు? బ్రిటిషర్స్ పాలన అనరా? ఈనాడు కాకరాపల్లి టైంలో కూడా సేమ్ పద్ధతి, అదే కాకరాపల్లి ప్లాంట్ కోసం అని చెప్పేసి ఊరూరా తిరిగి మీరేంటంటే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తే ఆనాడు సీతారాం గారు కానీ దువ్వాడ శ్రీనివాస్ గారు కానీ నేనే నా రథసారథ్యం నేను డ్రైవ్ చేస్తే వాళ్ళ పైన ఏంటంటే ఉద్యమాన్ని శ్రీకారం చుట్టినారు.
ఇవాళ మీరు బ్రిటిషర్స్ పాలన అంటున్నారే, ఇవాళ ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఎస్ మీది బ్రిటిషర్స్ పాలన అక్కడ, మాది కాదు. మీ బాబాయ్ నువ్వు మీ నాయన చేసినంత బ్రిటిషర్స్ పాలనే. బ్రిటిషర్స్ పాలన అంటే ఏంటనుకున్నారు? అక్కడ మాట్లాడడానికి ఉండదు, భూములు ఇచ్చేయాల్సింది, ఇవ్వకపోతే మీరు చేసేటువంటి ఇబ్బందులు, పెట్టేటువంటి ఇబ్బందులు, అరాచకాలు మాకు తెలియవా? ఆవిడికి తెలియవు అనుకుంటున్నారా మీరు? వాస్తవాలు మాట్లాడండి, వాస్తవికానికి దగ్గరగా ఉండండి. ప్రజా జీవితంలో ఉన్నాం మనం. ఇదేం సినిమా కాదు, ఇదేం రీల్స్ చేసుకునేటువంటి పరిస్థితి అంతకంటే కాదు. ఒక్క సెంటు కూడా మీరు అక్కడి నుంచి ఎక్వైర్ చేయలేరు పోర్టు కోసం. ఇదే మా మాట. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సెంటు భూమిని కూడా మీరు ఎక్వైర్ చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ చేస్తే దానికి అడ్డుపడదాం, ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం. దాన్ని మేము ముందుకు తీసుకుపోయే పరిస్థితి ఉంటుంది తప్ప మరొకటి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.